సిల్వర్ స్క్రీన్ రూల్ చేస్తున్న టైంలో యంగ్ హీరోలు ప్రూవ్ చేసుకోవటం అంటే మామూలు విషయం కాదు. అందుకే తమ కెరీర్ ను తామే ప్లాన్ చేసుకుంటున్నారు యంగ్స్టర్స్. అందుకోసం తమ పరిధి దాటి పని చేసేందుకు కూడా ట్రై చేస్తున్నారు. ఈ ప్లానింగ్ కుర్ర హీరోల కెరియర్ కు బాగా హెల్ప్ అవుతోంది. పక్కింటి అబ్బాయిల వెండి తెరకు పరిచయమైన నాని ఇప్పుడు డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నారు. తనతో ప్రయోగాలు చేసేందుకు ఇతర ప్రొడ్యూసర్స్ ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక స్వయంగా నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్నారు ఈ నేచురల్ స్టార్. మల్టీ టాలెంటెడ్ స్టార్ అడవిశేష్ కూడా తన కెరీర్ ను తానే బిల్డ్ చేసుకుంటున్నారు. రొటీన్ ఫార్ములా సినిమాలు మాత్రమే చేస్తే సంథింగ్ స్పెషల్ అని ప్రూవ్ చేసుకోవడం కష్టం. అందుకే స్వయంగా డిఫరెంట్ స్టోరీస్ ని సిద్ధం చేసుకుంటున్నారు శేషు. తన మార్కు కథా కథనాలతో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నారు. శేషు బాటలోనే నడుస్తున్న మరో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ. బిగ్ బ్రేక్ కోసం చాలా రోజులు ఎదురు చూసిన స్టార్ బాయ్ తన బాడీ లాంగ్వేజ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే కథను తానే రెడీ చేసుకున్నారు. డీజీ టిల్లు సూపర్ హిట్ కావడంతో అదే కథకు కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ సినిమా చేశారు. ఇప్పుడు టిల్లు క్యూబ్ ను కూడా సిద్ధం చేస్తున్నారు. కా సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం కూడా తన కెరీర్ ను తానే ప్లాన్ చేసుకుంటున్నారు. పెద్దగా మార్కెట్ లేని టైంలోనే సొంత బ్యానర్ లో పాన్ ఇండియా రేంజ్ లో కా మూవీని ప్రొడ్యూస్ చేసిన కిరణ్ ఫ్యూచర్ లో ఇదే ట్రెండ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. టాలీవుడ్ స్క్రీన్ మీద ఇంట్రెస్టింగ్ చేంజ్ ఓవర్ కనిపిస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ లో స్టార్ హీరోలందరూ మాస్ యాక్షన్ సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. భారీ బడ్జెట్ సినిమా అంటే యాక్షన్ జానర్ అన్న అభిప్రాయం పడిపోయింది. కానీ రీసెంట్ టైమ్స్ లో ఈ రూల్ ని బ్రేక్ చేస్తున్నారు టాలీవుడ్ టాప్ స్టార్స్. ఆ విశేషాలేంటో చూద్దాం. రీ ఎంట్రీలో వరుసగా డిఫరెంట్ మూవీస్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఫైనల్ గా కామెడీ కాన్సెప్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కమర్షియల్ కామెడీ మూవీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాతో వింటేజ్ మెగాస్టార్ టైమింగ్ ను గుర్తు చేయబోతున్నారు. యాక్షన్ కామెడీ జానర్ ను ఆల్టర్నేట్ గా ట్రై చేస్తున్న వెంకీ కూడా కామెడీకి ఫస్ట్ ప్రయారిటీ అంటున్నారు. యాక్షన్ జానర్ లో చేసిన సైన్ ఆఫ్ డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్న సూపర్ హిట్ కావడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో కాస్త కామెడీ టించ్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు. మాస్ మహారాజా రవితేజ కూడా రూట్ మార్చారు. ఈ మధ్య ఎక్కువగా యాక్షన్ మూవీస్ లోనే కనిపించిన రవితేజ ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న మాస్ జాతరతో పాటు త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోయే కిషోర్ తిరుమల సినిమాలోనూ కామెడీ కోటా పెంచేలా ప్లాన్ చేస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ కామెడీ చేసి చాలా కాలం అవుతుంది. బుజ్జిగాడు తర్వాత డార్లింగ్ నుంచి పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైనర్ రాలేదు. అందుకే ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న ది రాజా సాహబ్ సినిమాలో మళ్లీ కామెడీ యాంగిల్ చూపించబోతున్నారు. ఇలా స్టార్ హీరోలంతా కామెడీ టర్న్ తీసుకోవడంతో థియేటర్ల దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ సందడి కూడా ఎక్కువగా కనిపిస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ లో అన్ని ఇండస్ట్రీలు ఒకటవుతున్నాయి. దాంతో నార్త్ స్టార్స్ సౌత్ స్టార్స్ నార్త్ సినిమాలో నటిస్తున్నారు. మరి ముఖ్యంగా టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో నార్త్ స్టార్స్ ని విలన్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు మన మేకర్స్. టాప్ స్టార్స్ నుంచి యంగ్ హీరోల వరకు అందరు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ. సాహు ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో విలన్ గా నటిస్తున్నారు. రీసెంట్ గా టైగర్ 3లో విలన్ గా కనిపించిన ఇమ్రాన్ హష్మీ ఓజీలో పవన్ ను ఢీకొనబోతున్నారు. బాబాయ్ బాటలోనే అబ్బాయి రామ్ చరణ్ కూడా బాలీవుడ్ విలన్ తో ఫైట్ కి రెడీ అవుతున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ కి ప్రతినాయకుడిగా మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ కాంబోకి సంబంధించి షూటింగ్ కూడా జరుగుతోంది. 2 సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరో అడవిశేష్ ఆ 2 సినిమాల్లోనూ బాలీవుడ్ విలన్ నే ఢీకొట్టబోతున్నారు. G2లో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తూ ఉండగా రొమాంటిక్ యాక్షన్ డ్రామా డెకాయిట్ లో అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. యానిమల్ తో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన బాబీ డియోల్ టాలీవుడ్ సినిమాలకే ఫిక్స్ అయ్యారు. రీసెంట్ గా డాకు మహారాజ్ లో కనిపించిన బాబీ హరిహర వీరమల్లు దేవరా 2 సినిమాల్లోనూ నటిస్తున్నారు. బాలీవుడ్ లో నెపోటిజం కు సంబంధించిన డిస్కషన్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అయితే స్టార్ కిడ్స్ గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు సక్సెస్ కోసం చాలా రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. రీసెంట్ గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన స్టార్ కిడ్స్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ డిజిటల్లో మహారాజా అనే షోలో నటించారు. ఆ షో సూపర్ హిట్ కావడంతో షార్ట్ గ్యాప్ లోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చేశారు. సౌత్ బ్లాక్ బస్టర్ లవ్ టుడేకి రీమేక్ గా తెరకెక్కిన లవ్ యాపా మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చారు జునైద్. ఈ సినిమాతో మరో స్టార్ కిడ్ ఖుషీ కపూర్ కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. ఆల్రెడీ ది ఆర్చీస్ అనే వెబ్ సిరీస్ తో గ్లామర్ వరల్డ్ కి పరిచయమైన శ్రీదేవి చిన్న కూతురు ఇప్పుడు ఆమిర్ ఖాన్ వారసుడితో కలిసి వెండి తెర మీద తలుక్కుమన్నారు. అయితే భారీ ఆశలు పెట్టుకున్న ఈ ప్రాజెక్ట్ నార్త్ మార్కెట్ లో ఉసూరుమనిపించింది. ఇద్దరు స్టార్ కిడ్స్ కి డెబ్యూ మూవీ అయినా మినిమం బస్ కూడా క్రియేట్ చేయలేకపోయింది. ఆమిర్ వారసుడిలాగే సైఫ్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ కూడా ఆడియన్స్ ని నిరాశపరిచారు. నదానియన్ సినిమాతో
సినిమాతో గ్లామర్ వరల్డ్ కి పరిచయం అయ్యారు ఇబ్రహీం. రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా మీద పాజిటివ్ కన్నా నెగిటివ్ కామెంట్సే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇలా ఇద్దరు టాప్ స్టార్స్ వారసులు ఫెయిల్ అవటంతో త్వరలో సిల్వర్ స్క్రీన్ డెబ్యూకి రెడీ అవుతున్న షారుఖ్ తనయుడి గురించి డిస్కషన్ మొదలైంది. మాస్ ఫార్ములానే సిల్వర్ స్క్రీన్ ను రూల్ చేస్తూ ఉండడంతో కోలీవుడ్ సీనియర్ హీరోలు కొత్త స్టైల్ ఫాలో అవుతున్నారు. మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతో ప్రతి సినిమాలో 2 డిఫరెంట్ వేరియేషన్స్ ట్రై చేస్తున్నారు. ప్రెసెంట్ ఫామ్ లో ఉన్న హీరోలందరూ ఇదే స్టైల్ ఫాలో అవుతున్నారు. కంగు సినిమాలో 2 టైమ్ లైన్స్ కి సంబంధించిన 2 పాత్రల్లో నటించిన హీరో సూర్య అప్కమింగ్ సినిమాలోనూ డ్యూయల్ రోల్స్ లోనే కనిపించబోతున్నారు. ప్రెజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న ఆర్జే బాలాజీ సినిమాతో పాటు ఆ తర్వాత చేయబోయే వాడి వాసల్లోనూ 2 క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ డ్యూయల్ రోల్ చేయకపోయినా ప్రతి సినిమాలో తన క్యారెక్టర్ లో 2 డిఫరెంట్ షేడ్స్ ఉండేలా చూసుకుంటున్నారు. జైలర్ సినిమాలో రిటైర్డ్ జైలర్ గా ఫ్యామిలీ మ్యాన్ గా కనిపిస్తూనే మరోవైపు మాస్ యాక్షన్ రోల్లోనూ ఆకట్టుకున్నారు తలైవా. అప్కమింగ్ సినిమాలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. కమల్ హాసన్ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ విక్రమ్ సినిమాలో తాత పాత్రలో నటించిన కమల్ మరోవైపు సీనియర్ ఏజెంట్ గా యాక్షన్ యాంగిల్ కూడా చూపించారు. తరువాత నటుడిగా కమల్ స్థాయిలోనే క్రేజ్ సొంతం చేసుకున్న విక్రమ్ కూడా ప్రతి సినిమాలో 2 షేడ్స్ ఉండేలా చూసుకుంటున్నారు. 6 ఏళ్లుగా వెండితెర మీద సందడి చేస్తున్న స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు నిధి అగర్వాల్. స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తున్నా ఆ రేంజ్ లో ఇమేజ్ మారకపోవడంతో కెరీర్ విషయంలో ఏం చేయాలన్న డైలమాలో పడిపోయారు. ఈ టైంలో మరో క్రేజీ ఆఫర్ అమ్మడి తలుపు తట్టింది. బాలీవుడ్ మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన సౌత్ సినిమాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు నిధి అగర్వాల్. 2019లో రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తొలి సక్సెస్ ను అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో సందడి చేయలేకపోయారు. దీంతో అమ్మడి పేరు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపించడమే తగ్గిపోయింది. అందుకే మీడియా ఐబాల్స్ ను అట్రాక్ట్ చేసేందుకు సోషల్ మీడియాను నమ్ముకున్నారు ఈ బ్యూటీ. నిధి తొలిసారిగా ఓ టాప్ హీరోకు జోడీగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజకుమారి పాత్రలో నటిస్తున్నారు నిధి అగర్వాల్. అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో క్రేజీ బ్యూటీ అనిపించుకోవాలన్న అమ్మడి ఆశలు కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. మరోవైపు ప్రభాస్ కు జోడీగా నటిస్తున్న ది రాజా సాబ్ కూడా డిలే అవుతుండటంతో అసలు నిధి కెరీర్ గాడిలో పడుతుందా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. తెలుగులో పెద్దగా సక్సెస్ రాకపోవడంతో తమిళ సినిమాల వైపు చూస్తున్నారు నిధి అగర్వాల్. ఆల్రెడీ తమిళ్లో ఈశ్వరన్, భూమి, కలగ తలైవన్ లాంటి సినిమాల్లో నటించినా ఆ సినిమాలేవీ అమ్మడికి అనుకున్న రేంజ్ సక్సెస్ ఇవ్వలేదు. తాజాగా సూర్య సినిమాలో ఛాన్స్ కొట్టేశారు ఈ బ్యూటీ. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటించబోయే లవ్ స్టోరీలో నిధి హీరోయిన్ గా కనిపించబోతున్నారు. మరి ఈ సినిమా అయిన నిధి కెరీర్ ను మలుపు తిప్పుతుందేమో చూడాలి. సో ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9. బాయ్.